శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం చెప్పుకుంటున్నాం. నిన్న పోతన మహాకవి రాసిన అష్టమ స్కందాన్ని పూర్తి చేశాం. ఈ రోజున నవమ స్కందాన్ని ప్రారంభం చేద్దాం. శ్రీరాజితముని పూజిత వారిధి గర్వాతిరేక వారణబాణాసూరిత్రాణ మహోజ్వల సారయస్యాంధ్ర రామచంద్ర నరేంద్ర. దావిదిగా కొత్త స్కందాన్ని ప్రారంభించాడు కాబట్టి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఒక శ్లోకం చెప్పుకున్నాడు. మహనీయ గుణగరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు ఒక పద్యం చెప్పుకున్నాడు, కంద పద్యం. మహనీయ గుణగరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్ణుడైన పరీక్ష నరేంద్రుడు సుఖయోగీంద్రుడిని కనుగొని, ఇదంతా కూడా సుఖయోగీంద్రుడు పరీక్షకు చెప్పిన విషయాలన్నింటినీ సూతుడు శౌనకాది మహాములకు చెబుతున్నారు. ఆ విషయం మనం మర్చిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు మహాకవి. మనువుల నడవళ్ళు మర్యాదలను వింటి మన్వంతరంబున మాధవుండు తిరిగిన జాడలు తెలిసే సత్యవ్రతుండను రాజు ద్రవిడ దేశాధిపుండు పోయిన కల్పాంతమున విష్ణు సేవించి విజ్ఞానమును పొంది వెలుగు రేణికతడు వైవస్సుతుండై పుట్టి మనువయ్యే. అతనికి ఇక్ష్వాకుడాదిగాగ పదుగురు కొడుకులు కలరండ్రు పరగవారి వంశమేరీతి వర్తించే వారిలోన చనిన వారిని చనువారి చనిడు వారి చెప్పవే వ్యాసనందన చిత్తగించి. చనిన వారిని చనువారిని చనిడు వారిని అంటే రాజుగా పరిపాలించి వెళ్ళిపోయిన వాళ్ళని, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళని, ఇక ముందు పరిపాలించబోయే వాళ్ళని గురించి చెప్పవయ్యా వ్యాసనందన. నువ్వు చాలా వినిపించావు నాకు మన్వంతరాలని, ఆ కాలంలో వెలిసిన వివిధ మనువుల యొక్క మనుగడల్ని మర్యాదల్ని చెప్పావు. ఆ మన్వంతరాల్లో విష్ణుమూర్తి చేసిన అద్భుతమైన కృత్యాలను కూడా చెప్పావు, తెలుసుకున్నాను నేను నువ్వు చెప్పంగా. మరి అలానే కల్పాంతంలో భగవద్ అనుగ్రహం చేత సత్యవ్రతుడనే రాజు విష్ణువుని సేవించి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని తెలుసుకున్నవాడై సూర్యునికి పుట్టి ఆ తర్వాత కాలంలో మనువయ్యాడు కదా. అతనికి ఇక్ష్వాకుడు మొదలైన 10 మంది కొడుకులని ఇంతకుముందే నువ్వు చెప్పావు. వారి వంశం ఏ రీతిగా ప్రవర్తిల్లింది, వాళ్ళు ఆ వంశంలో ఉన్న వాళ్ళని గురించి, ఇప్పటి వాళ్ళని గురించి, పుట్టబోయే వాళ్ళని గురించి అన్నీ కూడా దయతో నాకు విశదీకరింపు. చెవులారా నేడు వినియేద రవివంశమునందు కలుగు రాజుల కీర్తుల్ వివరింపు వరసు తోడను భూ పుణ్యుల కీర్తి వినన పుణ్యము కాదే. ఈ భూమి మీద విలసిన్న పుణ్యమూర్తుల యొక్క చరిత్ర వినడం పుణ్యమే కదా మహానుభావ. కాబట్టి మనం చేస్తున్నది కూడా అదే. పురాణం ఎందుకు చెప్పుకున్నామే అంటే పుణ్యమూర్తుల యొక్క గాథలను వినటం వల్ల మనకు పుణ్యం వస్తుంది. భగవంతుడు కూడా చెప్తాడు కదా, నాకన్నా నా భాగవతులు అంటే నా భక్తులు సేవించే వాళ్ళే గొప్ప, నన్ను సేవించడం కన్నా నా భక్తుల్ని సేవించడం గొప్ప అని. అలానే భక్తుల గురించి పుణ్య చరిత్రలు చదువుకుంటాం పుణ్యం కాదా అని నన్ను పరాశరముని మనుమనుడు ఇట్లనియే. పరాశరముని యొక్క కొడుకు ఎవరు? వ్యాసుడు. ఆయన కొడుకు ఎవరు? శుకుడు. శుక మహర్షి పరాశర మహర్షికి మనవడు అవుతాడు, ఏదో వ్యాసుల వారికి వాడు. ఇలా అంటున్నాడు పరీక్షణ్ మహారాజుతోటి. వినుము మనువు కులము 1000 నూరేండ్లును పరగ విస్తరించి పలుకరాదు నాకు తోచినంతరనాథ వేగంబ ఇరుకపడగ ప్రీతి నేర్పరిందు. మహానుభావ, ఈ మనువుల యొక్క వంశ వృత్తాంతం చెప్పాలంటే 1000 నూరేండ్లైనా, ఏమంటాడు ఆయన, 1000 నూరేండ్లు, 1000 నూర్లు, 1000 నూర్లు అంటే 1,00,000 కదా. 1,00,000 సంవత్సరాలు అయినా కూడా విస్తారంగా చెప్పడానికి సాధ్యపడేది కాదయ్యా. నువ్వు అడిగిన ప్రశ్న పూర్తిగా నేను సమాధానం చెప్పలేను, ఏదో నాకు తోచినంత నేను చెప్తా.
ఎక్కువ తక్కువ పొడవులకెక్కడి మొదలైన పురుషుడు ఇంతయు చెడదానొక్కడు కల్పాంతంబున అక్కజమై నిలిచే విశ్వమతడై ఉంటను. కల్పాంత సమయంలో అంతా లయమైపోయినా కూడా ఏకాంతంగా ఉంటాడయ్యా మహానుభావుడు విష్ణుమూర్తి ఒక్కడే. అతడు తప్ప ఈ విశ్వం మరి ఏమీ కాదు, మొత్తం ఆయనే. విష్ణు సహస్రనామంలో కూడా మొత్తం అంటే విశ్వం విశ్వం షట్కారో విశ్వమంతా నువ్వేను అని ప్రార్థిస్తాం. ఆ విశ్వనామమే ముందు చెప్తాం కదా. భూమిశ మహాపురుషుని నా బ్రహ్మకి మరీచని వాడు పుట్టాడు మనస్సులో నుంచి. బ్రహ్మ మానసపుత్రుడు అంటారు, అందుకోసమే ఎవరిని మరీచిని. కశ్యపుండతనికి కలిగే అంతా కశ్యపునికి దక్షాత్మజే అతిథికి కొమరుడై చీకటి కొంగ వడమే జలజబంధుని పెండ్లాము సంజయందు శ్రద్ధ దేవుండు మనువు సంజాతుడయ్యే మనువునకు శ్రద్ధ ఎనిడి మగువయందు పదురు కొడుకులు కలిగిరి భద్రయోషులు. బ్రహ్మ మనసులో మరీచి జన్మిస్తే మరీచి వీర్యం చేత మరి కశ్యపుడు జన్మించాడు. కశ్యపుడికి దక్షిణ కూతురి అయిన అదితి వల్ల సూర్యుడు పుట్టాడు. ఆ సూర్యుడికి భార్య సంజ్ఞ వల్ల శ్రాద్ధదేవుడనే మనువు జన్మించాడు. ఆ శ్రాద్ధదేవుడనే మనువుకు శ్రద్ధ అనే భార్య వల్ల 10 మంది పుత్రులు కలిగారు. వాళ్ళ పేర్లే ఇక్ష్వాకుడు, నృగుండులు, శర్యాతియు, తిష్టుండును, దృష్టుండును, కరుషకుండును, హరిశ్చంతుండును, వృషధ్రుండును, నాభగుండును, కలియు అన్న నెగిటి రటమున్న మనువు కొడుకులు లేనివాడే మిత్రావరుణ్ణి ఉద్దేశించి వీళ్ళు పుట్టకుండా ముందే వీళ్ళు 10 మంది కొడుకులని చెప్తూ వీళ్ళు పుట్టడానికి ముందు జరిగిన కథ చెప్తున్నాడు. ఆ మనువుకు కొడుకులు లేకపోవటం వల్ల మిత్రావరణ మునుల్ని వాళ్ళ ప్రీత్యర్థం వశిష్ఠుడు యాగం చేయించాడు. మనువు బిడ్డలు పుట్టమఖమాచరించును అతని భార్య హోతనాశ్రయించి. ఆ మనువేమో మగపిల్లవాడు పుట్టాలని చేశాడు యాగం. అయితే అతని భార్యకి ఆడపిల్ల అంటే ఇష్టంట. ఇది అప్పటి నుంచో ఉందన్నమాట, పురాణ కాలం నుంచి కథ. హోత ఉంటాడు కదా చేసేవాడు, పురోహితుడు, ప్రధాన పురోహితుడు ఉంటాడు కదా యాగం చేసేవాడు. ఆయన్ని ఆశ్రయించిందిరా భార్య వెళ్ళి, మనువు బిడ్డలు పుట్టమఖమాచరించును అతని భార్య హోతనాశ్రయించి కూతురు పుట్ట నాకును చేయుమని పలికి వరభక్తితో పయోవ్రతము సెల్పే ఆపది చెప్పినట్ల ధ్వర్యుండును హోతనగుగాక వేలువు మనుచు పలికే అవినందుకుని కూతురయ్యదుమని వషట్కారము చెప్పుచు కదిసి వేల్వా కోత పెడచేత నిలయను ఊద పుట్టే దాని పొడగని మనువు సంతాపమంది కొడుకు మేల్గాక ఏటికి కూతురు అక్కడ చెప్పవే అని పోయే వశిష్ఠు కడ చాలా కథ చెప్పేశారు. లంచం ఇచ్చారట. ఏమిటి లంచం? పురోహితుడికి ఎవరో ఆవిడే నాకు కూతురు పుట్టేటట్టుగా చేయమని. అలానే అని ఆయన కూడా సంకల్పంలో అలానే చెప్పి చేశాడు కూతురు పుట్టడానికే. అయితే ఆ తర్వాత కూతురు పుట్టిన తర్వాత ఆశ్చర్యపోయాట మనువు. వశిష్ఠుల గారి దగ్గరికి వెళ్ళి, ఇదేంటయ్యా మహానుభావ, నీ సంకల్పం కూడా ఇలా పరిణమిస్తుందా? నీ అంతటి వాడు సంకల్పం చేసి యజ్ఞం చేస్తే కొడుకు పుట్టాలని యజ్ఞం చేస్తే కూతురు ఎలా పుట్టింది అని అడిగాట. సరే ఇట్లనియే అయ్యా కొడుకుల కొరక ఈ యాగము నీ అనుజ్ఞనే చేయంగా ఈ ఆడుదేల పుట్టెను మీ అంతటి వారికి
ఒండు మేర యుగలదే. మీలాంటి వారి వల్ల ఇటువంటి పని జరగచ్చా అని నిలదీశాడు వశిష్ఠులు వారు. అదీనం కాక మీరు బ్రహ్మవాదులరు, మంత్రవాదులరు, పాపంపులంటకుండా చేయించువారు, ఇది ఏమీ అనవుడు. మా ముత్తాత వశిష్ఠుండు కోతృ వ్యభిచారం పెరిగి మనువునకిట్లనియే. మీరు బ్రహ్మవాదులు, మంత్రవాదులు, ఆత్మనిగ్రహులు, సంయమచిత్తులు, పరతత్వాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు. మీరు తపస్సు చేసి అన్ని భౌతిక కల్మషాల నుండి శుద్ధిపడి ఉన్నారు. దేవతల వాక్కు ఎలా అయితే విఫలం కాదో అలానే మీ వాక్కులు కూడా ఎన్నడూ విఫలం కావు కదా. ఎందుచేత ఇలా విఫలమైంది ఈ రోజున అని ప్రశ్నించగా, సూర్యానందనుడైన మనువుతోటి ఆయన ఇలా అన్నాడు. హోత చేసిన పనిని తెలుసుకున్నాడు, తప్పుడు పని చేశాడని. అధిప సంకల్ప వైషమ్యమగుట చేసి హోత కల్లతనంబున వివిధ కలిగినైన కలిగింతు నీకు ప్రియాత్మజుని నీవు మెచ్చంగా చూడు నా నేర్పు బలిమి రాజా. హోత చేశాడయ్యా మోసం, అతని వల్ల ఇలా జరిగింది. అతను అలా సంకల్పించాడు. ప్రధాన పురోహితుడు ఎవరైతే హోమాన్ని నడుపుతున్నాడో అతను. అయినా విచారించాల్సిన పని లేదు. నా నేర్పుతో నువ్వు మెచ్చేటట్టుగా నీకు కొడుకును కలిగిస్తాను చూడు అన్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని 15వ అధ్యాయం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.